విజయమ్మ సమర దీక్షకు జన నీరాజనం మద్దతుగా తరలి వస్తున్న జన ప్రవాహం. 4వ రోజు పోటెత్తిన గుంటూరు, కదం తొక్కిన మహిళా విద్యార్థి లోకం. ఒక్కరోజే దీక్షాస్థలికి 40,000 మంది. నేటితో 5వ రోజుకు చేరిన ఆమరణ దీక్ష. సమన్యాయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సంఘీభావంగా తరలి వస్తున్న జన సందోహంతో గుంటూరు కిక్కిరిసిపోతోంది. రాష్ట్రాన్ని చీల్చాలని కుట్ర పనిన కాంగ్రెస్, అందుకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీల వైఖరిపై వైఎస్ అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. సీమాంధ్రలో సమైక్య జెండాలు పట్టుకుని వైఎస్ విజయమ్మ సమర దీక్షకు హాజరవుతున్నారు. ఉద్యమానికి బాసటగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయలేని యూపీఏ సర్కార్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని విజయమ్మ డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం ఆమె చేపట్టిన ఆమరణ దీక్ష గురువారంతో 4 రోజులు పూర్తయింది. మహిళలు, వికలాంగులు, కార్మికులు, కర్షకులు, వృద్ధులు అన్ని వర్గాల వారు దీక్షకు మద్దతుగా గుంటూరు బాట పట్టారు. గురువారం సీమాంధ్ర జిల్లాలోని పలు యూనివర్సిటీల విద్యార్థులు బ్యానర్లు కట్టుకుని దండుగా కదిలి వచ్చి విజయమ్మకు సంఘీభావం తెలిపారు. ఇదే సమయంలో జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు కూడా తరలి వచ్చారు. అయితే తీవ్ర నీరసంగా ఉన్నప్పటికీ విజయమ్మ కూర్చొని ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అభివాదం చేశారు. వేలాదిగా తరలి వస్తున్న ప్రజలను క్రమబద్ధీకరించడం పోలీసులకు కష్టంగా మారింది. పెరుగుతున్న ప్రజల సంఖ్యను చూసి పోలీసులు శిబిరం వద్ద భద్రతను రెట్టింపు చేశారు. క్షీణిస్తోన్న ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గురువారం రాత్రి విజయమ్మను ప్రభుత్వాసుపత్రికి తరలించడానికి పోలీసులు సమాలోచనలు చేశారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుంది అనే విషయాలను ఆరా తీశారు. సీమాంధ్రలోని పలు యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులకు వేదికపై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. రాష్ట్ర విభజనకు కంకణం కట్టుకున్న కాంగ్రెస్, టీడీపీలపై విద్యార్థి నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన సమాచారం ముందస్తుగా తెలిసినా కాంగ్రెస్, టీడీపీ నేతలు మౌనం వహించారని ఆరోపించారు. పదవుల్ని సైతం తృణప్రాయంగా రాజీనామాలతో త్యజించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. 4 రోజులుగా అకుంఠిత దీక్షతో సమర దీక్ష చేస్తున్న విజయమ్మ యోగక్షేమాలు తెలుసుకునేందుకు కుమార్తె షర్మిల, కోడలు భారతి గుంటూరుకు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు దీక్షా స్థలికి చేరుకున్న షర్మిల, భారతి విజయమ్మ ఆరోగ్య స్థితి గురించి తెలుసుకుని దీక్షకు మద్దతు పలికి వేదికపై విజయమ్మ పక్కనే కూర్చున్నారు. దేశంలోనే ఏ మహిళ చేయని చరిత్రాత్మక పాదయాత్ర చేసిన షర్మిలను, జగన్ బాధ్యతలను భుజానికెత్తుకుని కుట్ర రాజకీయాలపై పోరాటం చేస్తున్న భారతిని చూసేందుకు వేదిక వద్ద జనం పోటీ పడ్డారు. వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి, పారిశ్రామికవేత్త రఘురామకృష్ణరాజు, పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, శోభా నాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ, రోజా, ప్రవీణ్ కుమార్ రెడ్డి, భూమా నాగిరెడ్డి, జూపూడి, మారెప్ప, కొడాలి నాని, ఆళ్ల నాని, జోగి రమేష్, అమర్నాథ్ రెడ్డి తదితరులు దీక్షకు హాజరైన నేతల్లో ఉన్నారు.